అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం షష్ఠి విశాఖ నక్షత్రం సోమవారం. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈరోజు మంత్రబలంలో ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది మరియు స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఈరోజు మంచి మాట. కోపం అందరికీ వస్తుంది. కోపం రావడం పెద్ద విషయమేం కాదు. ప్రతి ఒక్కరికి కోపం అనేది వస్తుంది. కానీ ఓర్పు అనేది ఎవరైతే జీవితంలో అన్ని రకాల అనుభవాలని అనుభవించి కష్టాలను ఎదిరించి అన్ని పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఉంటారో వారికి మాత్రమే ఓర్పు ఉంటుంది. ఓర్పు ఉన్నప్పుడు మాత్రమే దేనినైనా సాధించగలుగుతారు. కాబట్టి కోపాన్ని వదిలేసి ఓర్పుగా ఉండడం అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకొని మీ కోపం వలన ఇతరులకు ఇబ్బంది పెట్టడం వలన అది మీకు పాపంగా మారుతూ ఉంటుంది. ఒకరిని బాధ పెట్టడం చాలా సులభం, కానీ ఒకరి బాధను తీసేయడం చాలా కష్టం. కోపం ఉన్నవారు ఎప్పుడూ ఒకరిని ఓదార్చలేరు. వారిని చూస్తూ ఉంటే మరింత కోపం చిరాకు వస్తూ ఉంటుంది వారికి. కోపం లేని వారు మాత్రమే చెప్పే విషయాన్ని విని అర్థం చేసుకోగలుగుతారు. ఓర్పుతో ఉన్నప్పుడు మాత్రమే ఏ పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే ఆలోచనలో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాంటప్పుడే అనుబంధాలు సంబంధాలు బలంగా ఉంటాయి. అంతేకాకుండా కోపంలో ఉన్నవారికి మంచి చెడు అనేది కూడా తెలియదు. ఎప్పుడు కూడా మరుగుతున్న నీళ్లలో నీడని చూడలేము. ఆ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నీడ కనిపిస్తుంది. అలాగే కోపంతో ఉన్న మనిషికి ఓర్పుతో ఉన్న మనిషికి ఇంతే వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి కోపాన్ని వదిలి ఓర్పుగా ఉండడానికి ప్రయత్నించాలి. ఓర్పుని అలవాటు చేసుకోవాలి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక సాంప్రదాయం. మన భారతీయ సంప్రదాయంలో ఏ స్త్రీ అయితే ఉదయం స్నానం చేస్తుందో అటువంటి వారికి పుణ్యం ప్రాప్తిస్తుందట. తనతో పాటు భర్తకి కూడా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. అటువంటి వారి కుటుంబం కూడా అభివృద్ధి అవుతుంది. చాలామంది ఇళ్లల్లో సాయంత్రం మాత్రమే స్నానం చేస్తూ ఉండడం అలవాటుగా ఉంటుంది. కానీ ఇలాంటి అలవాటు దారిద్ర్యాన్ని తెచ్చిపెడుతుందట. ఎప్పుడు కూడా ఉదయాన్నే స్నానం చేసి వంట చేసి పెట్టడం వలన పిల్లలకి ఇంట్లో వారికి కూడా అది ప్రసాదంగా మారుతుందట. స్నానం లేకుండా ఆహారాన్ని వండితే అది తిన్నవారు అంత పరిపూర్ణంగా ఉండరట. కాబట్టి స్నానం చేసి భగవంతుని నామం తలుచుకుని వంట చేసి పెడితే చాలు. భగవంతుని దగ్గర పెట్టి పూజించకపోయినా కూడా అది ప్రసాదంగానే మారుతుందట. అలా కాకుండా స్నానం చేయకుండా రోజు దీపం పెట్టకుండా ఇలా ఉంటూ ఉండడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కూడా ఉండదట. ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు. ఎప్పుడైతే స్త్రీ స్నానం చేసి ప్రతిరోజు కుటుంబం బాగుండాలి అని దీపం పెట్టి కోరుకోవడం వలన అందరూ సంతోషంగా ఉంటారు. కుటుంబం అభివృద్ధి అవుతుంది. ఇక పురాణ శ్రవణం. పురాణాల్లో ఎన్నో కథలు, రాజులు, గంధర్వులు, మహర్షులు ఇలా ఎన్నో వస్తూ ఉంటాయి. అయితే మహాభారతంలోని శ్లోకాలు వినడం వలన మన జీవితంలోని ఎన్నో సూక్తులు మనం నేర్చుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పంచపాండవులు 5 మంది, కౌరవులు 100 మంది మరియు ఒక సోదరి అంటే 101 మంది. పాండు మహారాజు పుత్రులు పంచపాండవులు. పాండురాజు పుత్రులు కాబట్టి వీరిని పాండవులు అనే పేరు వచ్చింది. అయితే పాండు మహారాజు మరియు ధృతరాష్ట్రుడు అన్నాదమ్ములు. వీరిద్దరిలో కూడా విశేషమైన శక్తి ఉంటుందట. అయితే పాండవులలో ఒకటే గుణం, అది ఓర్పు. కానీ ధృతరాష్ట్రుని పిల్లలకి ఓర్పు అనేది ఉండదు. పాండవులు చిన్న వయసు నుండే బాగా కష్టపడుతూ ఉండేవారు. అడవిలో నివసిస్తూ అక్కడ ప్రకృతిని ఆనందిస్తూ పెరిగేవారు. కానీ కౌరవులు అన్ని రాజవైభవాలతో పెరుగుతూ వచ్చారు. అలా ఉండగా ఒకసారి భీష్ముల వారు వీరిద్దరినీ కూడా గురుకులంలో పెట్టాలి విద్యాభ్యాసం కోసం అని వారిని గురుకులానికి విద్యాభ్యాసం కోసం పంపిస్తారు. ఆ గురుకులంలో పాండవులు నిద్రపోవాలి అనగానే చక్కగా పడుకొని నిద్రపోయేవారు. కానీ కౌరవులకి అక్కడ నిద్ర పట్టేది కాదు. ఎందుకంటే రాజవైభవాలతో పెరిగారు కాబట్టి. అక్కడ ఉన్న పరిస్థితులకు వారు అలవాటు పడడానికి వారికి ఎన్నో సంవత్సరాలు పట్టిందట. అలా ఉంటూ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యలో ప్రావీణ్యతను పొందుతూ వచ్చారు. అలా ఒకరోజు గురువు వీరిలో ఉత్తములు ఎవరో పరీక్షించాలి అనుకుని
గురువు నీళ్ళల్లోకి దిగి స్నానం చేస్తూ ఉంటే దూరం నుండి ఒక ముసలి గురువుని పట్టుకోవడానికి వస్తూ ఉండడం చూసి అక్కడి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాన్ని తీసుకుంటూ ఉంటే అర్జునుడు ఏమీ ఆలోచించకుండా నీళ్ళల్లోకి దుమికి ఆ ముసలి తోకని పట్టుకుని బయటికి లాగేసి బయటకు వచ్చేస్తారు. అప్పుడు అర్థమైంది గురువుగారికి, గురువుకి ప్రాణాన్నైనా ఇచ్చే శక్తి అర్జునుడికి ఉంది అని. ఆ రోజు నుండి ప్రియ శిష్యుడిగా స్వీకరించారు. అలా జీవితంలో ఎవరైనా ఏదైనా పొందాలి అంటే ఎన్నో త్యాగాలు చేయాలి. అర్జునుడు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమయ్యారు కాబట్టే మంచి ధనుర్ధార అయ్యాడు. ఈ కథ సారాంశం ఏమిటి అంటే, కష్టం విలువ తెలుసుకోకుండా సుఖానికి అలవాటు పడిపోవడం వలన జీవితంలో ఏది కూడా సాధించలేరు. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకు ప్రేమను అందించడంతో పాటు కష్టం విలువ తెలుసుకునేలా అవగాహన పెంచడం అతి ముఖ్యమైనది. ఇక ఆయుక్షేమం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం జాపత్రి, దీన్నే జాజిపత్రి అని కూడా అంటారు. ఇది అందరి ఇళ్లల్లో కూడా ఉంటుంది. సాధారణంగా జాపత్రిని వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. వంటల్లో జాపత్రిని ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంతో పాటు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. స్త్రీలు దీనిని వాడడం వలన హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. ఇంకా చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అవడాన్ని అరికడుతుంది. తలనొప్పి విపరీతంగా ఉంది అనుకున్నప్పుడు జాపత్రిని నీళ్ళల్లో మరిగించి గోరువెచ్చగా అయ్యాక ఆ నీటిని స్వీకరించడం వలన సమస్య నుండి బయటికి వస్తారు. ఋతుచక్రంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. స్త్రీలలో గర్భం నుండి ఏదైనా దుర్వాసన లాంటిది విడుదల అవుతూ ఉంటే ఆ సమస్య కూడా తగ్గిపోతుంది. కాబట్టి జాపత్రిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన యాంటీ ఏజెంట్గా పనిచేస్తుంది. పురుషులు దీన్ని సేవించడం వలన రక్తహీనతను తగ్గించి హిమోగ్లోబిన్ని పెంచుతుందట. చర్మ సమస్యలు ఏవైనా వస్తూ ఉంటే వాటిని కంట్రోల్ చేసే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి జాపత్రిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది. ఇక దివ్య పూజ. రేపు మంగళవారం సప్తమి కాబట్టి ఉదయాన్నే తెల్ల జిల్లేడు చెట్టుకి 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వలన త్వరలో వివాహ యోగం ప్రాప్తిస్తుంది. తెల్ల జిల్లేడు ఆకుపై 2 ప్రమిదలు పెట్టి కొబ్బరి నూనెతో దుర్గాదేవి ముందు దీపం వెలిగించి ఎర్రని అక్షింతలతో అర్చించి పూజించి ఎర్ర కలకండ నైవేద్యం పెట్టి శత్రువుల నుండి వచ్చే బాధలకు విముక్తి చేయమని సంకల్పం చేసి నమస్కరించుకుని ఆ నైవేద్యాన్ని పిల్లలకు ప్రసాదంగా పంచి మీరు కూడా స్వీకరించాలి. ఇలా చేయడం వలన శత్రు శమనం జరుగుతుంది. శత్రువుల నుండి రక్షింపబడతారు. ఇక ఆలయ దర్శనం. ప్రతి మనిషి కూడా గౌరవం కావాలి అని కోరుకుంటూ ఉంటాడు. ఎటువంటి కళంకము మనపై రాకూడదు అని కోరుకుంటారు. కొన్నిసార్లు మనం తప్పు చేయకపోయినా నిందలు, ఆరోపణలు అనుభవించాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనం మంచి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఇతరులకు చెడుగా కనిపిస్తాయి. అయితే కళంకము అనేది జీవితాంతం ఉండిపోతుంది. అలా పంచపాండవులకి కూడా ఒక కళంకం తాకుతుంది. దాని నుండి తప్పించుకోవాలి అనే దృష్టితో వెళ్ళి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారట. అదే నిష్కలంక మహాదేవ ఆలయం. ఈ ఆలయం సముద్రంలో ఉంటుందట. పౌర్ణమి దగ్గరలో ఈ ఆలయానికి వెళ్తే దర్శనం కూడా రాదు. ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో సముద్రం అల్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదే అమావాస్యకైతే అలలు తక్కువగా ఉంటాయి. కాబట్టి అమావాస్య సమయంలో దర్శనం జరుగుతుంది. ఇది గుజరాత్ భావనగర్లో ఉంటుంది. సాక్షాత్ పంచపాండవుల తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు స్వయంభువుగా వెలిసిన క్షేత్రాన్ని కన్నులారా దర్శిస్తే అంతకన్నా భాగ్యం మరొకటి ఉండదు. అంతటి మహిమాన్విత చరిత్ర గల గుజరాత్లోని నిష్కలంక మహాదేవ్ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. నిష్కలంక మహాదేవ్ ఆలయం గుజరాత్లోని భావనగర్ సమీపంలోని సముద్రం లోపల ఉన్నటువంటి శివాలయం. సాధారణంగా హిందూ ఆలయాలు కొండల్లోనో, నదీ తీరంలోనో, సముద్ర తీరంలోనో ఉంటాయి. కానీ ఈ ఆలయం సముద్రంలో ఉంటుంది. గుజరాత్లోని భావనగర్కి 23 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర తీరంలో పొలియా గ్రామం ఉంది. అక్కడ సముద్ర తీరం లోపల 3 కిలోమీటర్ల దూరంలో వెలసింది ఈ ఆలయం. ఈ ఆలయంలోని శివుడిని ఏ సమయంలోనైనా దర్శించుకునే వీలు ఉండదు. ఎందుకంటే రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆ ఆలయం నుండి 3 కిలోమీటర్ల వరకు ఉధృతమైనటువంటి అలలు వచ్చేస్తాయట. దానితో ఆ గుడి సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు గుడి ఆనవాళ్లు కూడా కనిపించవట.
మధ్యాహ్నం 1 ప్రాంతంలో నిదానంగా అలలు వెనక్కి వెళ్ళిపోవడంతో గుడి బయటికి కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూడడానికి భక్తులు సముద్ర తీరానికి వస్తారు. ఉదయం 10 గంటలకే భక్తులు సముద్ర తీరానికి విచ్చేస్తారు. రాను రాను అలలు ఉధృతి తగ్గగానే మెల్లగా జెండాతో ఒక స్తూపం, 5 శివలింగాలు దర్శనమిస్తాయి. అప్పుడు భక్తులు ఆ లింగాలన్నింటినీ కూడా పూజిస్తారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, మహాశివరాత్రి రోజుల్లో ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భక్తులు. తమ పెద్దల అస్థికలను కూడా ఆ సముద్రంలో కలిపితే వారి ఆత్మ శాంతిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ స్థల పురాణాన్ని గమనిస్తే మహాభారత యుద్ధంలో పాండవులకు వారి దాయాదులను చంపిన పాపం చుట్టుకుంది. దాంతో ఆ పాపం నుండి విముక్తి అయ్యేందుకు శరణు కోరగా ఒక నల్లని ఆవుకు నల్లని జెండా కట్టి అది ఎంత దూరం వెళితే అంత దూరం వెళ్ళమని, ఎప్పుడైతే ఆ ఆవు మరియు జెండా రెండూ తెల్లగా మారతాయో అప్పుడు ఆ పాపం నుండి విముక్తి లభిస్తుంది అని శ్రీకృష్ణుడు సెలవిచ్చారట. ఈ మేరకు పాండవులు రోజుల తరబడి ఆ ఆవు వెంట నడిచి వెళ్ళారు. చివరకు కొరియాక్ గ్రామ సరిహద్దుల్లో అరేబియా సముద్ర తీరానికి చేరగానే ఆవుకు కట్టిన జెండా రెండూ కూడా తెల్లగా మారాయి. ఆ ప్రాంతంలో పాండవులు శివనామాన్ని జపిస్తూ ఘోర తపస్సు చేయగా అప్పుడు శివుడు ఆ పంచపాండవులకు ఒక్కొక్కరికి ఎదుట ఒక్క స్వయంభూ శివలింగంగా అవతరించారు. ఆనందంతో పాండవులు ఆ 5 లింగాలను పూజించి ఆలయాన్ని నిర్మించారు. ఆ విధంగా పాండవులకు కళంకాలు తొలగిపోయే ఆ ప్రదేశమే నిష్కలంక మహాదేవ్ దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. ఇది పురాణ కథనం. సికింద్రాబాద్ నుండి వెళ్లే భావనగర్ ఎక్స్ప్రెస్లో భావనగర్ చేరి అక్కడ నుండి బస్సులు, ఆటోలు, టాక్సీల ద్వారా కొరియాకు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇంతటి మహిమాన్వితమైన దేవాలయాన్ని అందరూ దర్శించుకొని తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. ఇంట్లో సుఖశాంతులు, సంతోషాలు, ఐశ్వర్యం ప్రాప్తించేందుకు, చేసే పనిలో అభివృద్ధి కలిగేందుకు ఈరోజు సాయంత్రం మందార పూలను కానీ, పారిజాత పుష్పాలను కానీ, తుమ్మి పూలను కానీ ఎర్రచందనంలో అద్ది పరమేశ్వరుడికి అలంకరించాలి. బిల్వదళాలపై శ్రీరామనామాన్ని రాసి శివలింగంపై ఉంచి బిల్వాష్టకాన్ని కానీ, దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని కానీ పఠించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.